ప్రపంచం మాట్లాడుతూనే ఉంది, కానీ మనం వినడం మానేశాం. అందరూ బిజీగా ఉన్నారు, కానీ ఎవరికీ సమయం లేదో. నవ్వుతున్నాం, కానీ లోపల ఖాళీగా ఉంది. స్క్రీన్లో వేల మంది స్నేహితులు, కానీ మనసులో ఒంటరితనం. ఏదో లోపల పోయింది, అది ఏమిటో కూడా తెలీదు. రోజు పరుగు, రోజు పోరాటం. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత శబ్దంలో, ఇంత హడావుడిలో నిజం వినిపిస్తుందా? ఇంకా పరుగెత్తలేను, ఇంకా పోరాడలేను. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం ఆగాలి. ఈ చెట్టు క్రింద, ఈ నిశ్శబ్దంలో ఏదో మార్పు మొదలవుతోంది. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు ఓడిపోలేదు, నువ్వు కేవలం మరిచిపోయావు. నిన్ను నువ్వు మరిచిపోయావు. బయట ప్రపంచాన్ని జయించడానికి ముందు లోపల ఉన్న యుద్ధం గెలవాలి, లోపల ఉన్న శాంతిని కనుగొనాలి. ఇది ఆరంభం మాత్రమే. నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. చెట్టు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిలబడి ఉంది, ఎన్ని తుఫానులు చూసి ఉంటుంది, కానీ ఇప్పటికీ నిలబడి ఉంది. వేళ్లు లేవు దానికి, కానీ లోతుగా వేళ్లు ఉన్నాయి. ఆకులు రాలిపోతాయి, కానీ మళ్ళీ వస్తాయి. ఇదే జీవితం, ఇదే శక్తి, ఇదే నిజం. మనం ఎక్కడ తప్పు చేశాం తెలుసా? మనం వేళ్లు పెంచుకోవడం మానేశాం. మేము పైకి పైకి పెరగడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ క్రిందికి వేళ్లు పెట్టడం మర్చిపోయాం. ఈ నిశ్శబ్దం, ఇది బలహీనత కాదు, ఇది శక్తి. ఈ ఆగడం, ఇది ఓటమి కాదు, ఇది తెలివి. ప్రతి గొప్ప యోధుడు తెలుసుకుంటాడు, దాడి చేయటానికి ముందు శ్వాస తీసుకోవాలని. ప్రతి గొప్ప గురువు బోధిస్తాడు, మాట్లాడటానికి ముందు వినడం నేర్చుకోమని. నువ్వు ఇన్ని రోజులు పరుగెత్తావు, ఇప్పుడు ఆగు. నువ్వు ఇన్ని రోజులు పోరాడావు, ఇప్పుడు విశ్రమించు. నువ్వు ఇన్ని రోజులు అరిచావు, ఇప్పుడు వినడం మొదలుపెట్టు. ఏమీ వినాలి? గాలి మాట, ఆకుల గుసగుసలు, నీ గుండె స్పందన, నీ శ్వాస ధ్వని. ఇవే నిజమైన సంగీతం. స్క్రీన్లో వచ్చే నోటిఫికేషన్లు కావు, స్నేహితుల మెసేజ్లు కావు, సోషల్ మీడియా లైక్స్ కావు. నిన్ను నువ్వు వినాలి.